రాధే రాధే అలుపంటూ రాధే ఆడేస్తున్నా ప్రతిపోటే వాడు వీడు అని తేడాలే లేవే ఓ చోటే చేరి ఆడామే అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే అరే రే బాల్యం రమ్మన్నారాదే గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లో కానే కావు అంతేలేని ఆనందాలు స్వాగతం 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 సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 నవరస శోభిత ప్రాంగణములకు సరస హృదయులకు స్వాగతం పూజ్యులు వ్యక్తులు కళా బంధువులు శ్రోతలందరికీ స్వాగతం సుందరం సుమధురం నేటి ఈ సంబరం శుభకరం దివ్య స్వాగతం 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 गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः सप्तस्वरामृत ज्ञानप्रदाय गुरवे नमः रीश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः गमगधीभावरसलसिताय गुरवे नमः मम विधिं रागनरहरिं तं सद्गुरुं नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा
స్తుతినుత గురవే నమః దశశతపాద్య వేద్యాయ పూజ్యాయ మద్గురవే నమః నిగమావరణే స్వరసింహాసనే రాగరాజరాజం తం వరగురుం నమః సంగీతం రసవర్గానం తవ సంస్కారం సతతం దేహి అనవరతం మే ఆశిషం కురు స్వరదేవి ప్రసాదం దేహి గురు वन्दे मातरम् सुजला सुफला मलयज शीतला सस्यश्यामला मातरम् वन्दे मातरम् शुभ्रज्योत्स्ना पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरम् या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणां वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता। దారం గురువు. మనం ఈ రోజున మనం ఈ స్థానంలో కొనసాగుతున్నామంటే దానికి మూలాధారం 4 విషయాలు. ఒకటి మన పేరెంట్స్, మన గురువులు అండ్ స్కూల్, మన పట్టుదల అండ్ దేవుడు సృష్టించేందుకు ఈ వేడుక నిర్వహిస్తున్నాం. ఈ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంగా మా ఆహ్వానాన్ని స్వీకరించి విచ్చేసినటువంటి మన గురువులందరికీ, అలాగే మన గురువులని, మన స్కూల్ని అండ్ ఆ పాత మధుర జ్ఞాపకాలని రికాల్ చేసుకోవడానికి వచ్చినటువంటి నా ఫ్రెండ్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రామ్ని చాలు. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనందరికీ చాలా ముఖ్యమైన రోజు. మనం వారితోనే గడిపేది ఈ ప్రజెంట్ ఈ ఒక్కరోజు మనం వాళ్ళందరితోనే గడవబోతున్నాం. కనుక అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్గా అందరూ వారితోని గడపాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అక్షరం అని నీరు పోసి, చెడు అనే కలుపు తీసి, మంచి నీతి అనే ఫలాన్ని సమాజానికి అందించే వారే మనకు ఉపాధ్యాయులు. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగును ప్రసాదించే చైతన్య శిల్పి మన గురువు. అంతటి ఉన్నతమైన వ్యక్తి కాబట్టే ఆదియుగం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఆయనే మనకు ఋషి. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు మన ఉపాధ్యాయుడు. అందుకే మన
హైదరాబాద్లో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. అప్పుడు మొదటి బెంచ్లో కూర్చునేవాడిని. అయితే నేను, కోటేష్, చిన్నరాజు, వెంకటేష్, కొంతమంది గుర్తున్నారు. మొదటి బెంచ్లో కూర్చునేవాళ్ళం. మాకు తెలుగు సార్ గురించి ఫస్ట్ చెప్తా. పద్యాలు చెప్పడంలో ఆ పద్యం చెప్పిన తర్వాత తాత్పర్యం వివరించడం. స్టడీకి అప్పటికున్న స్టడీకి డిఫరెన్స్ ఉంది. అప్పుడు మాకు పాఠాలతో పాటు బయట ఎలా ఉంటుంది ఆ విధంగా మన స్టడీ ఉంది. ప్రజెంట్ అలాంటిది ఇక్కడ ప్రజెంట్ కొద్దిగా తక్కువ అయిపోయింది. ఎవ్రీథింగ్ ప్రైవేట్ స్కూల్ అయిపోయాయి. ఇండివిజువల్ చెప్పాలనుకుంటే సార్ మొదటి సార్ ఉండేది సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా బాగా చెప్పేది. తెలుగు సార్ చెప్పాల్సింది సార్ ఆ రోజు పద్యం చెప్పిందంటే ఆ రోజు మనకి వచ్చేసేది. ఇంగ్లీష్ మీడియం అంటే నాకు చాలా భయం. నాకు స్టడీ కన్నా గేమ్స్ అంటే బాగా ఇష్టం ఉంటుంది. ఈవెన్ స్కూల్ ఉన్నా లేకుండా 24 hours ఇక్కడ గ్రౌండ్ లేదు. క్రికెట్, వాలీబాల్, క్రికెట్ ఏదైనా గేమ్స్ ఉంటే మాత్రం గేమ్స్ వల్ల చాలా మందికి స్పోర్ట్స్ కోటా చాలా మంది జాబ్స్ వచ్చాయి సార్. వాళ్ళు సెంట్రల్లో ఆర్మీలో జాబ్ వచ్చింది స్పోర్ట్స్ కోటాలో. చాలా మంది అయితే స్పోర్ట్స్లో అయితే బాగా అచీవ్ అయ్యారు. ఈవెన్ కూర్చునే వాళ్ళం. నేను పెండు పెడతాను వచ్చి కూర్చున్నాడు, అదైతే మర్చిపోలేను. దానివల్ల నన్ను సుధాకర్ సార్ మా అక్క క్లాస్మేట్లో కూర్చుని పెట్టి కొట్టిండు. అదైతే ఇంకా నేను అసలే మర్చిపోలేను. సో దట్ ఇస్ నా స్వీట్ మెమరీ సుధాకర్ సార్. అండ్ ఇక నాకు సూపర్ చాలా అయిపోయింది, కానీ అంత మేము చేసుకోలేదు. ఇప్పుడు ఇంగ్లీష్ దాని ద్వారా చాలా సఫర్ అయిపోయినాం మేడం. తెలుగు సార్ కూడా మాకు చాలా అయిపోయాడు. సార్ వచ్చిందంటే మేము అల్లరి చేసేది, కానీ చాలా మేమే వృధా చేసుకున్నాం. సార్ ఎంత చెప్పినా కానీ మా పిల్లలు అయిపోయింది అందరు మేము. గత 14 సంవత్సరాల నుంచి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాను. నాకు మ్యారేజ్ అయింది. 2 బాబులు. మా పెద్ద బాబు 3rd క్లాసు, చిన్నోడు వచ్చి 1st క్లాస్. ఇప్పుడు నాకు అబ్బాయిలు వచ్చేసి 2. పెద్ద అబ్బాయి 10th క్లాస్ ప్రజెంట్, చిన్న అబ్బాయి 7th. నాకు ఈ విద్యను ఇక్కడ చదువుకోవాలని చాలా కోరిక ఉండేది. కాకపోతే ఆర్థిక పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయినా. నాకు చదువు అంటే చాలా ప్రాణం. మీరందరూ ఇంగ్లీష్ అంటూ చాలా భయపడుతున్నారు. నాకు అది చాలా ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్. బయో సైన్స్ అంటే కూడా చాలా ఇష్టం. బుక్ మొత్తం కంఠస్థం చేసేదాన్ని నేనైతే, కానీ చదువుకోలేని పరిస్థితి. ఓకే. ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనందరికీ ఒక అనుభూతినిచ్చే ప్రత్యేకమైన రోజు. మన బాల్యాన్ని గుర్తించుకునే రోజు, మన స్కూల్ రోజులు, ఆ అమూల్యమైన అనుభవాలు, స్నేహితులతో గడిపిన తీపి జ్ఞాపకాలు. కానీ మన ప్రయాణంలో నిజమైన మార్గదర్శకులు ఎవరంటే అది మన గురువులని ఖచ్చితంగా చెప్పుకోవాలి. మన గురువుల విలువ వెలకట్టలేనిది, ఈ భూమి మీద దేంతో పోల్చలేనిదని కూడా మనం చెప్పుకోవాలి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక దారి చూపే వ్యక్తి ఉంటారు. మా తల్లిదండ్రులు ప్రథమ గురువులు అయితే మన బుద్ధిని తీర్చిదిద్దిన అర్థవంతమైన జీవితాన్ని మనకి ఇచ్చేందుకు మనల్ని ఇలా తయారు చేసిన వాళ్ళు మన గురువులు. మనం విద్యార్థులుగా ఉన్నప్పుడు మీరే మాకు నడిచే దారిని చూపారు. భవిష్యత్తు గురించి ఆలోచించే విధంగా తీర్చిదిద్దారు. చిన్న పొరపాట్లు ఇక్కడ మనకి చింత చెట్టు కింద ద టామరిన్ ట్రీ ఇంగ్లీష్ లెసన్ అది విన్నాం. అది నాకు చాలా గుర్తుంది. అండ్ అటు సైడ్ వచ్చేసి అక్కడ దుర్సంపేట కింద మొగిల్ సార్ మనకి ఒక లెసన్ చెప్పారు. అది దాంట్లో ఒకటి విబ్జియా చూపించారు. ఒక మిర్రర్తో వాటర్లో పెట్టాలి, మనకి ఇంద్రధనుస్సు కనబడేది. అది నాకు అది ఇంకా ఇప్పటికీ గుర్తుంటుంది. ఇంకా మనం దారంతో కట్టి 2 రూపాయలు 3 రూపాయలు బాల్ కొనుక్కొని అక్కడ షటిల్ కోట్ని బాల్ ఆడుకునే వాళ్ళం. ఇవన్నీ మనం కొనుక్కున్న రసగుల్లలు కానీ, పల్లి పట్టీలు కానీ, బాషలు కానీ, ఇవన్నీ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా మన జీవితాలు మారిపోయాయి, కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం మనల్ని ఎప్పటికీ వదిలిపోలేవు అవి. అలాగే నేను చాలా అబ్జర్వ్ చేస్తున్నా మన ఎస్ఎస్సి బ్యాచ్ వాట్సాప్ గ్రూప్లో మన వాళ్ళు
మన ఫ్రెండ్స్కి ఎవరికి కష్టం వచ్చినా కూడా వాళ్ళ దగ్గర విజిట్ అవుతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళు ఏ ధైర్యాన్ని కోల్పోకుండా వాళ్ళకి అండగా ఉంటున్నారు. కొన్ని నేను నిజంగా అవి చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అట్ ద సేమ్ టైం మేము దూరంగా ఉన్నాం కాబట్టి కంట్రిబ్యూషన్ అంటే అంత ఇంత సహాయం మేము చేసినా కూడా అయ్యో దగ్గరుండి మేము ఓదార్చలేకపోతున్నాం, మా ఫ్రెండ్స్ని దగ్గరుండి కలవలేకపోతున్నాం అనే బాధ మాత్రం మాకు ఎప్పటికీ ఉంటుంది. ఇక్కడ మీరు అందరూ ఊర్లో ఉండి అలాంటి వాళ్ళని మన ఫ్రెండ్స్కి ఎవరికైనా కష్టం వచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని చూసుకునే విధానం నాకైతే చాలా బాగా నచ్చింది. నేను అక్కడ గర్వంగా చెప్పుకుంటాను. నేను కొంతమంది నా కొలీగ్స్కి ఆఫీస్లో చాలా బాగా అనిపించేది నాకు అది. హైదరాబాద్లో ఉంటున్నాను, నాకు మ్యారేజ్ అయింది, పాప. నేను ఒక ప్రైవేట్ కంపెనీలో టెక్నాలజీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను, టీవీ సపరేట్గా. నిజంగా చెప్పాలంటే అందరూ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతుంటే అంటే ఈ సందర్భంలో నాకు కూడా మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మా పాప నర్సరీ మ్యామ్. ఇప్పుడు మా పాపను స్కూల్లో జాయిన్ చేయాలంటే పేరెంట్స్ కూడా టెస్ట్ పెడుతున్నారు వాళ్ళు ఇంగ్లీష్లో. అది ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు నర్సరీకి మా పాపను జాయిన్ చేయాలంటే వాళ్ళ పేరెంట్స్కి ఇంగ్లీష్లో టెస్ట్ పెడతారు. అది కంపల్సరీ పేరెంట్స్ ఎలిజిబుల్ అవుతుంది, స్కూల్లో అడ్మిషన్ దొరుకుతుంది. సో ఇలాంటివి అప్పుడు మనకు అర్థం కాలేదు. గురువులు మనకు చెప్తా ఉంటే ఏదో మనం భయపడి దాన్ని వదిలేసినాం. కానీ ఇప్పుడు అవే మనం తీసుకుంటే ఇప్పుడు మన పిల్లలకు కూడా ఎంతో ఉపయోగపడేదని నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఫ్రెండ్స్, నిజంగా ఈ సోషల్ హెల్పింగ్ అనేది మన గ్రూప్ల వల్ల చాలా బాగా చేస్తారు. ప్రయోజకులు మీ అందరికీ కూడా నా వంతు ధన్యవాదాలు. చాలా సంతోషము. మీరు మమ్మల్ని గేట్ కాడ నుండి పూల వర్షంతో ఇక్కడ తీసుకురావడము మేము కూడా ఎన్నడూ మర్చిపోయినటువంటి జ్ఞాపకము. మా జ్ఞాపకాలు మీరు ఎట్లయితే ఉంచుకున్నారో మీతో ఈ జ్ఞాపకాన్ని నేను జీవితాంతం నేను మర్చిపోలేను. నేను ఇదివరకు ఇది 4వ ఆత్మీయ సమ్మేళనం, మీది 4థది. ఇదివరకు 3 బ్యాచ్లు చేశారు, ఇది 4వది. నేను 10th క్లాస్ అయిపోయి 40 years అవుతుంది. 1985లో నేను 10th కంప్లీట్ చేసిన. ఇప్పుడు ఈ సంవత్సరంతో 40 years. మీలాగనే మేము కూడా 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెక్స్ట్ సండే 23rd March మేము కూడా ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేయబోతున్నాము హన్మకొండలో. మిమ్మల్ని చూస్తే తెలిసింది ఇంకా మళ్ళీ మేము ఇంకా ఎంత మెరుగైనటువంటి స్థాయిలో చేయాలి, ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఇక మేము కూడా ఎలా చేయాలి. మా టీచర్స్, మాకు చదివి చెప్పిన టీచర్స్ అందరూ ఇంకొక 5 members ఉన్నారు. ఇక మిగతా కొంతమంది పాపం వాళ్ళు స్వర్గలోక ప్రాప్తి జరిగింది. నెక్స్ట్ సండే నాడు మేము కూడా ఇటువంటి కార్యక్రమంలో ఆత్మీయంగా కలవబోతున్నాం. మీకు నేను చెప్పదలుచుకున్నది, మీ కోఆర్డినేషన్, మీ కలుపుకోలుతనం చాలా అమోఘంగా అద్వితీయంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగించాలి. మీరు ఎప్పుడు కూడా నిత్యము అనునిత్యము సంతోషంగా ఒకరికొకరికి సహకరించుకుంటూ ఉండాలి. నాకు గుర్తుంది, ఇంగ్లీష్లో ఒక నాన్ డీటెయిల్లో ఒక లెసన్ ఉంటుంది. ఇష్టం అంటే ఏంటి అని ఒక గురువును కొంతమంది అడుగుతారు, తెలియని వాళ్ళు. నరకము అంటే ఏంటి అని ఆ గురువు తీసుకుపోయి చూపిస్తాడు. వాళ్ళందరికీ ఒక రూములో కొంతమంది ఉంటారు, ఇంకొక రూములో కొంతమంది ఉంటారు. ఒక రూములో ఉన్నటువంటి వారికి పొడవైనటువంటి గరిటె దానికి ఏమంటాం, ఆ స్పూన్ ఇట్లా తీస్తే వచ్చేది ఉంటుంది కదా, ఏమంటారు స్పూను చిన్నది, అది తీస్తే అన్నం తీస్తే వచ్చేది, అది చాలా చిన్నగా ఉంటుంది, చాలా పొడవు కాడ ఉంటుంది. ఇచ్చి వాళ్ళను కొంత ఫుడ్, లిక్విడ్ ఫుడ్. అందరూ కూడా మీరెవరు ఉద్యోగం చేయట్లేదని ఏం ఫీల్ అవ్వట్ల అవసరం లేదు. యు ఆర్ టేకింగ్ యువర్ రోల్ పర్ఫెక్ట్లీ ఎట్ యువర్ హోమ్. అందరూ పని చేస్తున్నారు, అవునా? హోమ్ మేకర్గా ఉండడం కూడా పని. మీరు పని చేయకపోతే చాలా ఆగిపోతాయి, అవునా? ఒకసారి చూడండి. సో యు ఆర్ వర్కింగ్, మీరందరూ పని చేస్తున్నారు కాబట్టి మీ కుటుంబం ముందుకు వెళ్తుంది. సో నేను మీకు ఏదో ఇప్పుడు పెద్ద మాటలు చెప్పేంత టైం కూడా లేదు. మీరందరూ చిన్నపిల్లలు కూడా కాదు. సో నేను ఒకటే మాట ఏం చెప్తున్నానంటే, మీకు ఇప్పుడందరూ చిన్నపిల్లలు ఉన్నారు, కైండ్లీ
యు ఆర్ ఈక్వల్స్గా ఉండండి. ఆడ మగ ఈక్వల్ అనే కాన్సెప్ట్తో పిల్లల్ని పెంచండి. మీరు కూడా అలాగే ఉండండి. నోబడీ ఈజ్ ఇన్ఫీరియర్ టు అదర్స్, నోబడీ ఈజ్ సుపీరియర్ టు అదర్స్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నేను ప్రస్తుతం గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను హన్మకొండ జిల్లాకి. ఆడపిల్లలందరినీ కూడా పైకి తీసుకొచ్చే ఉద్యమంలో ఉన్నారు. ఇచ్చేటటువంటి ధర్మం విష్ణువుది. కాబట్టి ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా ఉంటారు అని చెప్పి వారి యొక్క విద్యాభివృద్ధి కొరకై తోడ్పడేవాడు గురువు. ఆయన ఒకటి విష్ణువు. మహేశ్వరుడు అంటే అజ్ఞానాంధకారాన్ని పూర్తిగా తొలగించి వారిని డెడ్లైన్ దాటించి వారికి ఆవిరి పంపించి ఒక ఉన్నతులుగా చేసేటటువంటి మహేశ్వరుడి యొక్క పోస్టు కూడా గురువుదే. కాబట్టి గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురుదేవుడు. అంతేకాదు ఇంకొకటి ఉన్నది, గురు సాక్షాత్ అంటే అర్థం ఏంటి చెప్పండి? బ్రహ్మ చేసేది కానీ, విష్ణువు చేసేది కానీ, శివుడు చేసేది కానీ కాకుండా వాళ్ళ ముగ్గురికి మూల పురుషుడైనటువంటి ఈ జగత్తుకు, జీవరాశులకు అన్నింటికి మూల కారణమైనటువంటి ఆ పరమాత్మ ఎవడు ఉన్నాడో అటువంటి వాడు కూడా బ్రహ్మే. కాబట్టి మనకు ఎవరు ఉపదేశం చేసినా, ఎవరు మంచి మాట చెప్పినా, ఎవరు ఏం చెప్పినా, వ్యాసుడు, భవభూతి, వాల్మీకి ఇటువంటి వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప గ్రంథాలు రచించారు. ప్రాచీన కావ్యాలు, మహాభారతం, రామాయణం, తర్వాత భాగవతం ఇటువంటి గ్రంథాలు, అష్టాదశ పురాణాలు, తర్వాత ఇవన్నీ కూడా మనకు ఆదర్శమైనటువంటి విద్య. మరి ఆ విద్య నేను ఈ పాఠశాలలో చదువుకొని చాలా ఇన్నోసెంట్గా మీలాగే ఉండేవాడిని. ఆ 100 మంది పైన మా క్లాస్మేట్స్ ఉండేవాళ్ళు. అందరిట్లో నేను కూడా ఇన్నోసెంట్గా తెలిసి తెలియని తనంలో చదువుకున్నవాడిని. కానీ అప్పుడు నాకు స్కూళ్ళకి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేటువంటి అలవాటు ఒకటి ఉండేది. ఆ ఉపన్యాసాలు అనర్గళంగా ఇచ్చి వేరే స్కూళ్ళకి వెళ్ళి అక్కడ ఉండేది. అంటే వాక్చాతుర్యం వల్ల కొంచెం. అయితే ఈ నాలెడ్జ్కి ప్రధాన కారణం వెంకటమల్ల సార్. ఎందుకు అంటే ఏదైనా టాపిక్ వచ్చిందంటే సార్ వాళ్ళ ఇంటికి కూర్చునేది, బుక్ పట్టుకొని పోయేది. బుక్ పట్టుకొని పోయి సార్ దగ్గర, ఇంటి దగ్గరే కూర్చునేది. సార్ ఆ పని ఈ పని ఆ పని ఈ పని చేసుకుంటా, ఏం సంగతి రా, ఏదైనా వచ్చింది రాసుకో, ఇది రాసుకో, సార్ చెప్తాంటే రాసుకునేది. మళ్ళీ పని సార్ ఆ పని చేసుకుంటూ మళ్ళీ నాకంతా కూడా ఆ టాపిక్ చెప్పేది. ఆ టాపిక్ మీద మొత్తం నేను మ్యాటర్ తయారు చేసుకొని మళ్ళీ నేను కొంత తయారు చేసుకొని పోయి ఉపన్యాసం ఇచ్చేవాడిని. లక్కీలే కథం ఇక 10th కూడా అయిపోయింది. 10th అయిపోయిన తర్వాత ఏదో బాగా చదవాలని ఫీలింగ్ ఉంది. ఇలా నేను సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్ అయ్యాను, కానీ వాస్తవానికి కావాల్సింది తెలుగు టీచర్లు కావాల్సింది. ఎందుకంటే నాకు తెలుగులో అంటే నాకున్నటువంటి జ్ఞానం ప్రకారం చెప్తున్నా, వెంకటమల్ల సార్ చెప్పినటువంటి విధానం వల్ల నాకు తెలుగు విపరీతంగా వచ్చేది నా వరకు. ఎందుకంటే నేను గర్వంగా చెప్పగలుగుతా తెలుగు విషయం. ఇప్పుడు 7th క్లాసులో చెప్పిన ఎక్కడ లేరే వేర్పులు సమీక్షిత దాతలు ముద్దుగోన నీవెక్కడ ఘోర వీర తపం ఎక్కడ పార్వతి తపస్సు అప్పటి కాదు గుర్తున్నది. భూధర రాజ కన్యమణి భూషణ మల్లిక ద్రావి ఈశ్వర ఆరాధనకే కౌతక పరాయణ భరించ బాండు రక్షాతుతి రక్షకు ఈ పద్యము. ఆ తర్వాత భాస్కర శతకము. ఆ చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్నా నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం పదునుగా మంచి కూర నలపాకము చేసిన నైనా నింపదెవడు ఉప్పు లేక రుచి పుట్టగా నేర్చు నటయ భాస్కర. ఇప్పుడు 91లో మా మీకు ఎట్లయితే కష్టపడి చెప్పానో చెప్పినాక బిఎడ్ వచ్చేసింది నాకు. బిఎడ్ వచ్చిన తర్వాత చాలా మంది బిఎడ్ అయిపోయినాక చాలా మంది 2-3 డిఎస్లు రాసినా కూడా జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. ఒకటే డిఎస్సి ఒకటేసారి అప్లై చేశాను. హెచ్జిడి అప్లై చేశాను, స్కూల్ అసిస్టెంట్ అప్లై చేశాను. 2 వచ్చినాయి కదా నాకు. ఆ టైంలో 33 పోస్టులే ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నాకు జిల్లాలో. 33 పోస్టులలో నాకు పోస్ట్ వచ్చేసింది. అంటే నేను ఎందుకు చెప్పుకుంటున్నానంటే మీ అందరికీ నేను ప్రతి బ్యాచ్లో కష్టపడి తల వంచుకొని డిసిప్లిన్గా కష్టపడి నేను మీకు చదువు చెప్పడం వల్ల ఏ ఒక్కరితో సాధ్యం కాదు. అందరూ కలిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
ఒక్క చేతితోటి ఈ సౌండ్ రాదు, మీకు అందరికి తెలుసు. 2 చేతులు కట్టుకుని సౌండ్ వస్తుంది. ముఖ్యంగా ఏది చేయాలన్నా ఆరోగ్యంగా ఉండాలి, అది గుర్తుపెట్టుకో. ఆరోగ్యం లేకపోతే ఎంత సంపాదించినా బెస్ట్. ఆరోగ్యం మహాభాగ్యం. ఇప్పటికీ చూస్తున్నాను చాలామంది ఆరోగ్యంగానే ఉన్నారు, మంచి స్థాయిలో ఉన్నారు, ఒక పొజిషన్లో ఉన్నారు. పొజిషన్ లేకున్నా మీ వచ్చేటువంటి మీ పిల్లలకు పొజిషన్ కల్పించండి. ఎందుకంటే మీ జనరేషన్ అయిపోయిందని నిరాశ పడకండి. మీ జనరేషన్ వచ్చేటువంటిది మీ తర్వాత వచ్చే మీ పిల్లలది కొత్త జనరేషన్. ఆ జనరేషన్కు మంచి అలవాట్లు నేర్పండి, మంచి హ్యాబిట్స్ నేర్పండి. మన పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మన ఆరోగ్యం బాగుండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా లేకపోతే పేషెంట్ అయితే ఏం చేస్తాము? ఏం చేయలేవు, ఏం సాధ్యం కాదు. మరి సాధ్యపడాలంటే ముఖ్యంగా ఆరోగ్యంలో ఉండేటువంటి అవయవాలన్నీ సక్రమంగా పనిచేయాలి. అవన్నీ సక్రమంగా పనిచేయాలంటే మనం ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. ఒక పద్ధతి, ఆహారం జీర్ణమైతుందా, నిద్ర సరిగా పోతున్నాం. డాక్టర్ దగ్గరికి పోతే ఏం చేస్తారు? టెస్ట్కోట్ పెట్టి చూస్తారు. తర్వాత ఏమైతుంది బాబు అని అడుగుతారు. జ్వరం వచ్చిందని చెప్తారు. జ్వరం ఎందుకు వస్తుంది? జ్వరం ఎందుకు వస్తాను? నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే అందరూ చెప్తా అంటే విన్నారు. ఎందుకంటే సునీత మేడం, మురళి సార్, వాళ్ళు ఇద్దరు చెప్పారు. ఎందుకంటే ఏది చెప్పకుండా చెప్పేటట్టుగా లేదు, అన్ని బాగా చెప్పేశారు. అప్పుడు సుధాకర్ సార్ కూడా మొత్తం చెప్పేశారు. జీవన విధానాన్ని మన అంజయ్య గారు చెప్పేశారు. నేను చెప్పేది ఒక్కడే ఉన్నది, ఎందుకంటే మేము పిల్లల గురించి, మీ భవిష్యత్తుకు, వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి మేము మంచి ఆలోచించండి. ఎందుకు చెప్తుందంటే పిల్లలు మా కుమారుల యొక్క పిల్లలు వాళ్ళకి తిరిగి వస్తలేదు. మీరు ఏమంటారంటే ఇప్పుడు ఇంతకుముందు ఒక విద్యార్థి చెప్పాను, ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మేము బాగుపడ్డప్పుడు నాకు ఎంతో అవస్థ నేను నేర్చుకోలేకపోయాను, ఇప్పుడు అర్థమైంది అన్నాడు. కానీ అది సరే, ఆ వయసులో అప్పుడు అట్లే అలాగే ఉంటుంది. మన వయసు పెరిగినా కొద్దీ మనము ఏంటి దినదినం మనకు వృద్ధి చెందుతాను కాబట్టి తప్పనిసరి మనకు ఆ భాష అనేది ఏ భాష అయినా అర్థమవుతుంది, మనం అందులో ప్రావీణ్యం సంపాదించుకోవాలనుకున్నప్పుడు. కాబట్టి ఇప్పటి జనరేషన్ లోపల చిన్న పిల్లలకు తెలుగు రావడం లేదు. అది మాత్రం మీరు దేశ భాషలందు తెలుగు అన్నట్టుగా మన భాషను మర్చిపోకుండా మీరు మీ పిల్లలకు తప్పనిసరి నేర్పించాలి. ఇంగ్లీషులో కాకుండా తెలుగు కూడా నేర్పించండి. ఇంగ్లీషు నేర్పిస్తుంది వదలలేదు, అది పరభాష, మనం ఎక్కడికో బయటికి వెళ్ళినప్పుడు మాట్లాడేటువంటి భాష అది. కాబట్టి అది నేర్వని, కానీ మన మాతృభాష మాత్రం మర్చిపోకుండా చేయండి. అది ఒకటి అనేది. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి విద్యార్థులు మరియు మా యొక్క గౌరవమైనటువంటి ఉపాధ్యాయులు నాకు కల్పించినందుకు ధన్యవాదాలు. సార్ వారి యొక్క సందేశాలు ఇస్తారు. అదే సార్, అది అమ్మ అశోక్ వాళ్ళ గారి దానికి వచ్చాను. అది దానికన్నా ఇది నాకు కొద్దిగా చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మీరు స్పెషల్గా వరంగల్కి వచ్చారు, మాకు ఇన్విటేషన్ కార్డు ఇచ్చారు, ఓకే ఇచ్చారు, స్పెషల్ ఇన్విటేషన్ చేశారు. అది చాలా నాకు హ్యాపీ అనిపించింది. అయితే నేను దీనికన్నా ముందు జంగేడు చేశాను, భూపాలపల్లి జంగేడు. ట్రాన్స్ఫర్లో ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ విలేజ్ గురించి విన్నాను, ఈ విలేజ్ కొద్దిగా కాంప్లికేటెడ్ అది ఇదని. అయినా కూడా మా మిస్సెస్ అప్పుడు ఎంప్లాయీ కాబట్టి నాకు ఇది పెద్దగొడపక్క దొరికింది, ఈ దగ్గర స్కూల్ వరంగల్కు. అయినా విలేజ్ అనేది కాంప్లికేటెడ్ అని విన్నా కానీ ఇక్కడ స్పోర్ట్స్ బాగా ఆడతారని తెలిసింది. అది నాకు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే స్పోర్ట్స్ ఆడే స్కూల్కే పోవాలని నాకు ఉండేది. కాబట్టి ఇక్కడ వాలీబాల్ బాగా ఆడేది. ఎక్కడికి పోయినా, భూపాలు వెళ్ళిపోయినా, ములుగుపోయినా మన స్టూడెంట్స్ వాలీబాల్లో చాలా బాగా ఆడేది. అప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ సుమన్ వాళ్ళు ఉండేది. తర్వాత బ్యాచ్లో ప్రసాద్, మహేష్, నంద, సుమన్ వీళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ చూపుతూ ఉండి, వాళ్ళ తమ్ముడు దినేష్ వీళ్ళందరూ కూడా స్పోర్ట్స్ జాబ్ వచ్చింది. అది సతీష్ కూడా, కోగుల సతీష్ కూడా జాబ్ వచ్చిందని తెలిసి సంతోషపడ్డాను. స్పోర్ట్స్ కోట ద్వారా మీరు లబ్ధి పొందారు, అది నాకు ఆనందంగా ఉన్నది. అయితే స్పోర్ట్స్ని కూడా మీరు ఎంకరేజ్ చేయాలి. చదువుతో పాటు స్పోర్ట్స్ ముఖ్యం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ 5% రిజర్వేషన్ ఉన్నది, తెలంగాణ గవర్నమెంట్ కూడా 2% రిజర్వేషన్ ఇచ్చారు. ఇప్పుడు మనకు చదివే ముఖ్యం, దాంతోపాటు ఆటలు కూడా ఉండాలి. మా అందరం ఇక్కడ 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకున్నాం. తర్వాత ఇంటర్మీడియట్ చేసిన తర్వాత మెడికల్ షాప్లో చేసిన,
ఇప్పుడు పరకాల బస్ స్టాండ్ దగ్గర మెడికల్ స్టోర్ పెట్టుకున్నా. షాప్ పేరు మాధవ మెడికల్ స్టోర్. తర్వాత మన క్లాస్ అమ్మాయిని గర్భవతి సేవను మ్యారేజ్ చేసుకున్నా. వచ్చేసినటువంటి నా తల్లిదండ్రులు సమానమైనటువంటి మా గురువులందరికీ పాదాభివందనం తెలియజేసుకుంటున్నాను. ఎండలను కూడా లెక్క చేయకుండా వచ్చి మా కోసం ఇంత సమయాన్ని గడిపిన మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నేను పైల ప్రసాద్. నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో హైర్ వెహికల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాను సార్. కొన్ని రోజులుగా ఒక 10 years ఎక్స్పీరియన్స్ అవుతుంది సర్వీస్ డిపార్ట్మెంట్లో. నాకు 2 పిల్లలు సార్. బాబు 3rd క్లాస్, పాప 1st క్లాస్. గుల్లసింగరంలో నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను సార్. సో హ్యాపీ. మీరందరి దయ వల్ల మాత్రం నేను చాలా చక్కగా ఉన్నాను. అలాగే నా మిత్రులు బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలాగే అందరం కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత ఒక 18 years తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తున్నాను. అందరూ ఏదో విధంగా సెటిల్ అయ్యి అందరూ సంతోషంగానే కనిపిస్తున్నారు. ఎన్నో కష్టాలు పడుకుంటూ అందరూ ఈ స్టేజ్ వరకు వచ్చారు. అందరూ ఆరోగ్యంగా ఉంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మనము ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నామనంటే మన పక్కనున్న ఆంజనేయులు సార్ అండ్ రామచంద్రమూర్తి సార్, తెలుగు సార్, అనిల్ సార్, సుధాకర్ అన్న అందరి దయ వలన మనం ఈరోజు కష్టపడి చదువుకొని ఇక్కడ దాకా వచ్చాము. ఇంకా అందరం బాగుండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. డిగ్రీ మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. కొన్ని 3 years వరకు అయితే నేను ఒక వర్క్ ప్లేస్లో అకౌంటెంట్గా జాబ్ చేశాను. తర్వాత వేరే వర్క్స్లో చేశాను. ప్రజెంట్ అయితే హౌస్ వైఫ్గా ఉంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. నేను హైదరాబాద్ శ్రీకర్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో సూపర్వైజర్ చేస్తున్నాను. అక్కడే ఉంటున్నా. ఓకే, థ్యాంక్ యూ. చాలా మంది చేసుకుంటారు, మనం అందరం చేసుకోవాలి. ఇక్కడికి వచ్చి మాట్లాడమంటే మన ఫ్రెండ్స్ ముందు మనం మాట్లాడేది ధైర్యం సరిపోదు. ఇప్పుడు ఆయన కూర్చున్నప్పుడు వీళ్ళు మాట్లాడితే కామెంట్ ఎవరి మనం కామెంట్ చేస్తాం. కానీ ఏంటంటే చదువుకున్న వాళ్ళు ఒక పొజిషన్ వాళ్ళు ఇక్కడ మాట్లాడే వాళ్ళకు నేను చేసిన పని చేస్తానని మనకి ప్రౌడ్ అప్ ఉంటుంది. మనం సరే మా
దోచుకో కమ్మని ఆశల వెన్నెల్లి అందరికన్నా
clear.
fun. We miss all the joy. We miss you. నోటు బుక్కులోన రాణికి పుట్టిన ప్రేమ లేఖలు, సెన్సురాలులోన శీలపై చల్లిన ఇంకో చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ చెళ్ళ నుంచి రాబట్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు పూసిన కాకి పూజలు, కళ్యాణి తెచ్చిన లెప్పకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నచ్చుకుని ఉంటే మన్నించండి. చిలిపి తనకు చివరి మలుపులో కోరుకున్నా కోరికల వాలన్నా చేరువైనా చీకల పాలన్నా చెదిరిన